హాయ్లా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి భరత్ అఫీషియల్. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదుల్లా. ఇక మా ఇంటికి మేము నెలకు సరిపోయే సామాన్ తెచ్చుకుంటాము. అవి మేము ఎలాంటి సామాన్లు తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. మీరందరూ ఎక్కడ తెచ్చుకుంటారో కూడా కామెంట్ చేయండి. సరుకులు మేమైతే కిరాణా షాప్ లోనే, జనరల్ స్టోర్ ఉంటది కదా, డీమార్ట్లు ఇవి కాకుండా మామూలుగా రెగ్యులర్ గా తెచ్చుకునేది ఒక 30 years నుంచి ఆ షాప్ లోనే తెచ్చుకుంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు. పెళ్ళయ్యాక కూడా అదే కంటిన్యూ. మళ్ళీ మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు డీమార్ట్ అంటే. ఎందుకనంటే అక్కడ బిల్లింగ్ కి టైం పడుతుంది, నిలబడి చావాలి అని అంటాడు అన్నట్టు. అందుకని డీమార్ట్ కి అయితే వెళ్ళము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి కిరాణా షాపులే కదండి మనకి పండగలైనా పబ్బాలైనా డొనేషన్స్ అనేవి ఇస్తుంటారు. డొనేషన్స్ అనే కాదు, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోయినా కొన్ని రోజులు ఆగినాక ఇస్తాము, ఒక 2 రోజులలో ఇస్తామన్నా కూడా ఆగి మరి ఇంటికి సరుకులు అయితే ఇస్తారు. మరి అలాంటప్పుడు ఇలా డీమార్ట్లలో లేకపోతే ఇంకా వేరే షాపింగ్ మాల్స్ లలో కొంటే వాళ్ళు ఆగుతారా మన కోసం? 10 పైసలు తక్కువ ఉన్నా కూడా ఆగరు. అలాంటప్పుడు మనం ఇలాంటి వాళ్ళని కదా ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఇక్కడ 10 పైసలు ఎక్కువైనా పర్లేదు, కానీ మనకు ఆగుతారు, మనకు నచ్చినట్టు ఇస్తారు. ఏ పండగలైనా పబ్బాలైనా చందాలు వసూలు చేసే వాళ్ళకి చందాలు ఇస్తారు. మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి కదా సపోర్ట్ చేయాలి మనం. ఇంక ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము. మేము మొన్ననే ఒక 2 ప్యాకెట్స్ బయట తీసుకొచ్చామని చెప్పేసి ఈసారి 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాము. అండ్ జీలకర్ర అండ్ ఇంకా షాంపూ ప్యాకెట్లు. మేము షాంపూ ప్యాకెట్లు ఎందుకు వాడతాము, ఏంటి మీరు ఇవి వాడతారా అని అనుకోవచ్చు. నాకు తెలిసి ఈ షాంపూ ప్యాకెట్స్ కంటే ఏది బెస్ట్ ఉండదు. ఎందుకంటే డబ్బాలలో క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి, అది చూడడానికే చాలా పెద్దగా ఉంటాయి డబ్బాలు, క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇక ఇట్లా 1 రూపీ ప్యాకెట్లు అనుకోండి, కొంచెం మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. అందుకని నేను వేస్ట్ గా కూడా పడదు. ఇప్పుడు డబ్బా అనుకోండి ఎక్కువ పడిపోయి వేస్ట్ అవుతూ ఉంటది. అలా ప్యాకెట్స్ అనుకోండి మంచిగా లిమిట్ గా కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఇక మేమైతే ఈ గిన్నెల సబ్బులు అయితే గివే వాడతాం. మేము సోపులు 5 రూపీస్వి, అవైతే కూడా మంచిగా ఎక్కువ రోజులు వస్తాయి. పెద్ద బాక్సులు కూడా ఉంటాయి, క్వాంటిటీ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే వాటర్ పడి వేస్ట్ అయిపోతుంది. అదే ఇలా అనుకోండి కొంచెం యూజ్ చేసుకోవచ్చు. బొచ్చడు ఉన్నాయిలేండి. ఇంకా సింతాల్ సోపు, పెప్సోడెంట్, ఇంకా చాలా ఉన్నాయి. నూనె డబ్బాలు కానీ ఏవైనా సరే, అది దీపం నూనె కానీ, ఇంకా సబ్బులు, త్రిబులెక్స్ సబ్బులు వాడతాం, రిన్ సోప్ వాడతాం, ధనియాలు, జీలకర్ర, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు అయితే మేము చాలా తక్కువ వాడతాము. అండ్ ఇంకా మినపప్పు దోశలకి, ఇడ్లీలకి అయితే తీసుకొచ్చుకుంటాం. ఇంకా దీపం నూనె అయితే ఆయిల్ డబ్బా పట్టుకొచ్చుకుంటాం మేమేగా. ఇక చాలా తక్కువ ఐటమ్సే ఉంటాయి. ఎందుకనంటే లాస్ట్ మంత్ ఇవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అందుకనే ఈసారి కొన్ని తక్కువ ఐటమ్సే తీసుకొచ్చాము. ఇంకా సామాన్ అన్ని కూడా ఇంకా లాస్ట్ మంత్ కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని తక్కువ తీసుకొచ్చాము. ఈ కొన్నిటిగా మాకు ఎంత అయినాయి తెలుసా? 2600 చేంజ్ అయింది. బిల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటనంటే, ఇవన్నీ చూపించాలా అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చూపిస్తానంటే, అసలు మేము ఎలా ఇంటిని అసలు ఇంట్లో మేము ఎంత ఖర్చు చేసుకుంటాము, మేము మా ఖర్చు ఏంటి, మేము ఎలా మెయింటైన్ చేస్తాం మా ఇంట్లో, మేము ఎలా రన్ చేసుకొస్తాం మా లైఫ్ ని అనేది చూపించడానికి. సరుకులు ఉన్నవి లేనివన్నీ ఎక్కువ కొని వృధా ఖర్చులు చేసే కంటే మనకి ఏవైతే అవసరమో, మనం ఏమైతే తింటామో అవే తెచ్చుకుంటే బెస్ట్. ఎప్పుడన్నా ఏదైనా ఎక్స్ట్రా చేసుకోవాలి అని అనుకుంటే అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తీసుకొచ్చి నెలలు మురుగబెట్టడం కంటే అప్పటికప్పుడు కావాలనుకున్న తెచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది. మేము రెగ్యులర్ గా యూజ్ చేసేవి ఇంట్లోకి మస్ట్ అండ్ షుడ్ గా ఏం కావాలో గవ్వే తెచ్చుకుంటాము. అందుకే మాకైతే చాలా తక్కువ అమౌంట్ అయితే అయ్యిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎంత ఖర్చు వస్తుంది అనేది కామెంట్ అయితే చెయ్యండి. దీని వల్ల మీకు ఎలాంటి యూజ్ అవుతుందో లేదో ఈ వీడియో వల్ల నాకు తెలియదు. బట్ మేము ఎలా ఉంటున్నాం అనేదే చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీశాను. ఐ హోప్ మీకు అర్థమై ఉంటది. అర్థమైందంటే మాకెందుకు అర్థం కావాలని మీరు అనుకోవచ్చు. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందేమో అని అనుకున్నాను, నా ఇంటెన్షన్ అంతే. మరి అంతే కదండి, హౌస్ వైఫ్ గా మనం చేయాల్సింది ఏంటి? మనకి వచ్చే దాంట్లో ఎంతో కొంత ఒక రూపాయి మిగలాలి అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి సో వృధా ఖర్చులు చేయకుండా ఇలా కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కావాల్సిన సామాన్ తీసుకుంటే సరిపోతుంది అని. ఇంక ఇదైతే బిల్లు సరిగ్గా కనిపించట్లేదు. 2600 చేంజ్ అయితే అయింది మాకు. ఇప్పటి వరకు చెప్పిన అమౌంట్ అయితే ఓన్లీ సరుకులే, పప్పులు, ఉప్పులు, నూనెలకే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఆనియన్స్, ఉల్లిగడ్డలు కూడా ఒక 10-15 కిలోలు, 20 కిలోలు ఒకేసారి తీసుకుంటాం. అదేంటి అలా తీసుకుంటే ఖరాబ్ అయిపోతాయి కదా అని అనుకోవచ్చు. ఖరాబ్ అవుతాయి, కానీ చెప్తాగానే మీకు వీడియోలో చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. ఇక అట్లనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ, కారం గానీ, పసుపు గానీ మేము అవి బయటే తెచ్చుకొని బయటనే పట్టిస్తాం అనమాట. 1 కిలో అంటే బయటనే అంటే వేరేగా సపరేట్ గా ప్యాకెట్ కారం గానీ, ప్యాకెట్ పసుపు గానీ యూజ్ చేయము.
పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకుంటే మాకు 1 year పైనే వస్తుంది. ఇంకా అట్లనే 1 yearకి ఏంటి ఎక్కువే వస్తుంది. మళ్ళీ కారం పొడి కూడా ఒక 12 కిలోలు అలా ఎండుమిర్చి కారం మిర్చి తీసుకొని ఎండాకాలంలోనే కారం పొడి అయితే పట్టిస్తాము. మా అత్త మాకు అసలే ఇష్టం ఉండదు, ఎంత కష్టమైనా ఓకే తెచ్చుకొని ఎండుమిర్చి అయితే పట్టించి పెట్టుకుంటది అన్నట్టు. ఇక 10-12 కిలోలు అట్లా పట్టిస్తే ఒక 8-9 కిలోల దాకా వస్తుంది. 12 కిలోలు అంటే 10 కిలోల వరకు వస్తుంది. తొడుమలు అన్ని వేస్టేజ్ పోగా ఇక కారం పట్టించి పెట్టుకుంటే మాకు సంవత్సరంన్నర దాకా వస్తుంది అన్నట్టు. ఆ కారము సరిపోతుంది. ఇంకా పసుపైన అంతే, ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా అంతే అండి. 2 నెలలకోసారి 3 నెలలకోసారి తీసుకొని పట్టుకొని పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి ఘాటు మిస్ అవ్వదు. ఇక గోధుమ పిండి ఈ మధ్య ప్యాకెట్లు తేకుండా ఇలా గోధుమలు తీసుకొచ్చి పట్టించి పెడుతున్నాం. ఇంకా అల్లం ఎల్లిగడ్డలు ఇవి పోపు కోసం పక్కన పెట్టుకున్నాం అన్నట్టు. ఇక తక్కువ రేట్లో వచ్చినప్పుడే ఎక్కువగా కొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. మంచిగా ఫ్రెష్ గా తీసి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డలు వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా, ఇక వీడియోలో అయితే ఇలా ఓపెన్ ప్లేస్ లో గాలికి పెట్టుకోవాలి. ఖరాబ్ కావు ఉల్లిగడ్డలు ఎక్కువగా. అండ్ దాని పైన ఉన్న పొట్టు ఉంటది కదా, వేస్ట్ పొట్టు, ఆ పొట్టు మొత్తం తీసేస్తే మనకి మంచిగా ఉంటాయి. అది ఉల్లిగడ్డ కూడా ఖరాబ్ కాకుండా. అండ్ గాలి తగిలితే ఉల్లిగడ్డ ఖరాబ్ కాదు, ఎప్పటికైనా ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఇలా తక్కువ రేటుగా ఉన్నప్పుడు అలా కొని పెట్టుకుంటే రేట్ ఎక్కువైనప్పుడు కూడా మనకు అవి అడ్జస్ట్ అవుతాయి. ఇవన్నమాట మా ఇంటి సరుకులు. ఫైనల్ గా వీడియో చూసారు కదండి, ఇవ్వండి మా ఇంటి సరుకుల వీడియో అయితే ఇది. మేమైతే ఇంత తక్కువగానే లిమిట్ గానే యూజ్ చేసుకుంటాము. రూపాయి కష్టపడి సంపాదించుకునేటప్పుడు ఇలా పొదుపుగా వాడుకుంటేనే కదా మనకంటూ ఒక రూపాయి మిగిలేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి, నా వీడియో నచ్చితే షేర్ చేయరి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకూరి. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ అండ్ సపోర్ట్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బై బై ఆల్. వీడియో మొత్తం చూస్తుంటే మీకు చాలా పెద్ద థ్యాంక్స్. బై బై.